హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ప్రతిరోజు అయితే మా ఆయనగారు తెల్లారగట్ల 5:30 కల్లా వెళ్ళిపోతారండి. మా అబ్బాయి కూడా వెళ్ళిపోతాడు. ఇంకా నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి పనులు అయితే చేస్తాను ఇంటికాడ మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఫస్ట్ అయితే నేను ఇంకా ఇల్లు మొత్తం గదులన్నీ తడిగుడ్డ అయితే పెట్టేస్తానండి. దుమ్మారిపోతాయి కదండి, మనకి నీట్గా ఉండవని ఫస్ట్ అయితే ఈ తడిగుడ్డ అయితే పెట్టేస్తానండి ప్రతిరోజు. ప్రతిరోజు తడిగుడ్డ వేసుకొని ఒక 10 రోజులకు ఒకసారి అయితే మేము కడుక్కుంటామండి గదులన్నీ. ఫస్ట్ అయితే రోజునైతే ఇలా తడిగుడ్డ అయితే పెట్టేసుకుంటామండి. ఇదిగోండి, 3 రూములు కూడా తడిగుడ్డెట్టేసుకున్నానండి. 3 రూములు ఉంటాయండి మాకు. ఇప్పుడైతే మీకు వంటగది కూడా చూపిస్తానండి. వంటగది కూడా ఎలా నీట్గా అయితే ఉంచుకున్నానో వంటగదిని కూడా చూపించేస్తాను చూడండి. ఇంక పొద్దున్నే కూడా ఇలా గ్యాస్ పొయ్యి అది తుడిచేసుకుంటానండి. గ్యాస్ పొయ్యి అది తుడిచేసుకుని ఇవన్నీ తుడిచేసుకుంటాను పొద్దున్నే. టాపీ పనికి వెళ్తారు కదండి, రోజు బట్టలు అయితే ఉంటాయి. బట్టలు అయితే రోజు వేసేసుకుంటానండి మిషన్లోను. ఇంక ఇవన్నీ చేసేసుకున్న తర్వాత కుండలు అయితే తోమేసుకుంటాము. ఈ పనులన్నీ చేసేటప్పటికైతే నాకు టైం వచ్చేసి 11-11:30 టైం అయిపోద్దండి. ఇంకప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా పనులన్నీ అయిపోయి వంట చేసేసి మా మనోడి దగ్గరికి అయితే వెళ్తానండి. ఇంకా వాళ్ళకి 5వ నెల అయితే రాలేదు కదండి. ఇంకా 5వ నెల వచ్చేస్తే ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకప్పుడు వరకు మా కోడలది అయితే ఈ ఊరేనండి, ఉన్న ఊరే. ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళని అయితే ఇంకా 1 గంట వరకు బెల్లోని అయితే ఎత్తుకుని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తానండి. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా ఆయన వస్తారు కదా, ఇంకా అన్నం గట్ట తిని ఇంకా శుభలక్ష్మి ఉంది కదండి, శుభలక్ష్మి వాళ్ళ ఇంటికి ఒక్కోసారి అయితే అక్కడికి వెళ్తానండి వీడియో కోసం. ఇంతేనండి నా పనులు, ఇలా ఉంటాయండి నా పనులు రోజులో. కానీ ప్రతిరోజు అయితే నేను ఇంటి తడిగుడ్డెట్టు వేసుకుని కుండలతో వేసుకుని గ్యాస్ పొయ్యి గట్ట తుడిసేసుకుని బట్టలు ఉతికేసుకుంటానండి. ఇదిగోండి, చెరుకు అయితే మా అబ్బాయి అయితే తెచ్చాడండి. నాకు చాలా ఇష్టమైన తెచ్చాడండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 డబ్బాలు అయితే తెచ్చారండి. ఇంకా వాళ్ళ నాన్నగారికి అయితే ఓ డబ్బా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకా నాకైతే ఇచ్చాడండి ఇది. నేనైతే ఇప్పుడు తాగి ఆయన వచ్చిన తర్వాత ఆయనకు కూడా ఇస్తానండి. చూడండి ఎలా ఉందో, చాలా బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుందండి. చెరుకు అనేది నాకు చాలా ఇష్టమండి. ఇదిగోండి, నాకైతే పనులన్నీ అయిపోయిన తర్వాత మా అబ్బాయి వాళ్ళ బాబుని తీసుకుని మా కోడలు అయితే ముగ్గురు అయితే వచ్చారండి. ఇంకా వాళ్ళతోనైతే ఇంకా 1 గంట దాటిపోయే వరకు వాళ్ళతోనైతే ఆడుకున్నామండి. ఇంకా బాబుతోనైతే ఆడుకుని ఇంకా ఆయన గారు అయితే వచ్చేసారండి ఇంటికి. పని నుంచి వచ్చేసారండి. తెల్లారగట్ల అయితే వెళ్తారు కదండి ఆయన. ఇప్పుడైతే టైం వచ్చేసి 2 గంటలు అవుతుందండి. ఇప్పుడైతే వచ్చేసారండి. ఇంకా బాబుని తీసుకుని వాళ్ళు అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నారు అబ్బాయిని. ఇంకెక్కడైతే మా గోడ పక్కంట తమలపాకు చెట్టు ఉంది కదండి, తమలపాకు అయితే బాబుకి అయితే రొప్ప పట్టేసిందండి. తమలపాకుకి ఈక్స్ రాసేసి మనం గుమ్ముల పైన ఈ పెరకమాల హౌస్ పైన మనం కొద్దిగా వేడి చేసి తమలపాకుని ఈక్స్ రాసి పెట్టుకుంటే మనకి పిల్లలకి రొంప అనేది త్వరగా తగ్గిపోద్దండి. ఇంకా అందుకని తమలపాకులు అయితే కోసుకుని అయితే వెళ్తుందండి ఆ పాప బాబుకి పెడతాకే. ఇదిగోండి, తమలపాకు చెట్టు అయితే చూడండి ఎలాగుందో. మనకి ఫ్రెష్గా కోసుకున్న తమలపాకులు అయితే చాలా బాగుంటాయండి, కొన్నాయి బాగోవు. ఇదిగోండి, పని నుంచి వచ్చేటప్పుడు ఆయన గారు అయితే సంత అయితే చేసుకుని తెచ్చారండి. టమాటాలు, క్యారెట్, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకుని తెచ్చారండి. ఇదిగోండి, ఆయన గారు అయితే సంత అయితే తెచ్చారు కదండి.
ఇదిగోండి ఇక్కడైతే చదిరి పెట్టేసుకున్నానండి. చూడండి ఉల్లిపాయలు ఎంత బాగున్నాయో. బంగాళదుంపలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, చిలకడ దుంపలు కూడా తెచ్చారండి. ఇక్కడైతే చదిరి పెట్టేసుకున్నానండి. ఇదిగోండి చిలకడ దుంపలు అయితే తెచ్చారండి. ఈ కేజీ దుంపలండి. ఇదిగో చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈ అర కేజీ 3, ఈ అర కేజీ 3 అయితే వచ్చినాయండి. ఇప్పుడైతే నేను ఉడకబెట్టి చూపిస్తానండి.